గొట్టిపాటి లక్ష్మి గారు గెలుస్తారా మరి ఇక్కడ? ఖచ్చితంగా ఆ? కనీసం ఒక 10,000 20,000 ఓట్లన మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చింది. మరి బూచేపల్లి గారు ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చేశారు, ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? బాగా వస్తారు, మామూలుగా వచ్చారు, మొదటి నుంచి ఉన్నారు, మామూలుగా సిట్టింగ్ అంటున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది, లేటెస్ట్గా వచ్చింది, ఓకే. దాన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఇంతకాలంలో మీరు చేసింది ఏది మెయిన్కి వచ్చి నేను అడుగుతున్నా. ఓకే, ఏం చేయలేదంటారు? ఏం చేశారు? పాపం ఇంతకుముందు ఏమంటులాగా సిద్ధారాఘరావు ఆయన వచ్చాడు, కొంచెం గొప్ప కొంచెం చేశాడు మా పార్టీ తరఫున, మా టీడీపీ పార్టీ తరఫున, టీడీపీ చంద్రబాబు నాయుడు. అదేం కదన్న, టీడీపీ తరఫున చేశాడు. మళ్ళీ ఆయనకి ఏదో లొసుకులు ఉన్నాయి, మనకు తెలియదు. ఆయన ఎవరు మనం చెప్పకూడదు. పాత వాళ్ళ సంగతి వదిలేసి ఇంకొత్త వాళ్ళు ఎవరికి వెళ్తారు, ఎవరికి అవకాశం ఉంది? గొట్టిపాటి లక్ష్మి గ్యారంటీ కడియాల, ఆమె గెలిచేది, డౌటేం లేదు. ముఖ్యమంత్రిగా ఇంకా చంద్రబాబు అంటారు. దానికి చెప్పేదే ఉందన్న, అందుకే గడ్డం పెంచుతున్నా. అవునా? మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడ్డం తీస్తారా ఏంటి? అవును. తిరుపతి. ఓకే ఓకే. మరి జగన్ గారు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి ఆ ప్రభావం ఏమి ఉండదంటారా? ఏమి ఇచ్చాడండి? మళ్ళీ నువ్వు అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నావు కదా, ఏమున్నాయి చెప్పండి. అంటే అమ్మఒడిని అదని ఇదని నవరత్నాలు. అమ్మఒడి 3 ఏళ్ళు వచ్చినాయి, 2 ఏళ్ళు ఏడైపోయినాయి. అంతేనా? 2 సంవత్సరాలు సక్రమంగా చేయట్లేదు అంటారు. నువ్వు చెప్పావు కదా నవరత్నాలు చెప్పడం కాదు, జనాల్లో పథకాలు సంక్షేమ పథకాలు నాకు తెలుసండి. ఆసరా నాకు ఎన్ని తెలుసు, కాకపోతే అన్ని తెలుసు. కాకపోతే నువ్వు ఒక పాయింట్ చెప్తే నేను ఒక పాయింట్ దానికి చెప్తా. అది మీరు ఉన్నారు కదా అందుకే. అదే ఒక రకంగా నవరత్నాలు ఇస్తున్నారు కదా, ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తాయా అని. ఇంపాక్ట్ ఏముండదు. ఏముండదు అంటారు.